ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ప్రపంచంలోనే ద బెస్ట్ బాక్సర్ అండ్ ఈ బాక్సర్ ఒక్క పంచ్ లో ఎలాంటి ఫైట్ నైనా సింపుల్ గా గెలుస్తాడు. కానీ నిజానికి ఈ వ్యక్తికి ఫైట్ చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు అండ్ ఇతనికి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ మాట వీళ్ళ అమ్మకి తెలిసి ఇతని మీద చాలా కోపడుతుంది అండ్ ఇలా అంటుంది, నువ్వు నీ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయి, లేకపోతే నేను నీ ఫ్లవర్స్ ని చంపేస్తాను అని బెదిరిస్తుంది. ఇంకా బాక్సర్ కి ప్రాక్టీస్ చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ బలవంతం మీద ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇంకా మ్యాచ్ రోజు ఈ వ్యక్తికి అస్సలు ఫైట్ చేయాలని లేదు. అది చూసి వీళ్ళమ్మ అతని ఫ్లవర్స్ ని చంపేస్తా అని బెదిరిస్తుంది. ఇంకా కోపంలో ఇతను తన ఆపోనెంట్ ని కొట్టేస్తాడని ఫైట్ లో గెలుస్తాడు. ఇంకా వీళ్ళమ్మ ఆనందానికి హద్దులు లేవు అండ్ ఆనందంలో ఫ్లవర్ ప్లాంట్ ని తొక్కేస్తుంది. ఇంకా బాక్సర్ ఫైట్ చేసి ఇలాంటి అవార్డ్స్ ని చాలా గెలుచుకుంటాడు. అయితే ఒక రోజు రాత్రి బాక్సర్ ఒక ఐడియా వేస్తాడు అండ్ వీళ్ళమ్మకి తెలియకుండా ఒక చెట్టుని నాటుతాడని ప్రతిరోజు వాటికి నీళ్లు పోయడం స్టార్ట్ చేస్తాడు అండ్ మిగతా టైంలో ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు ఈ వ్యక్తి లాకర్ ని ఓపెన్ చేస్తే ఫ్లవర్ పెద్దగా అవ్వడం గమనిస్తాడు. ఇంకా ఆ విషయం వీళ్ళ అమ్మకి తెలిసిపోతుంది. అందుకే ఆ ఫ్లవర్ ప్లాంట్ మీద వాళ్ళ అమ్మ పేరు రాసి ఈ వ్యక్తి వాళ్ళ అమ్మకి గిఫ్ట్ గా ఇచ్చేస్తాడు. ఇంకా ఫైట్ రోజు ఈ వ్యక్తి అసలు ఫైట్ చేయడం, అందుకే వీళ్ళమ్మ ఆ ఫ్లవర్ ని చూపించి ఫైట్ చేయమని బెదిరిస్తుంది. ఇంకా అప్పుడే ఆ ఫ్లవర్ లోకి జీవం వచ్చి వీళ్ళమ్మని ఆ ఫ్లవర్ మింగేస్తుంది. ఇంకా ఆ రోజు ఈ బాక్సర్ కావాలని మ్యాచ్ ఓడిపోతాడు. ఇంకా అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఇంకా ఈ బాక్సర్ ఫైటింగ్ ని వదిలేసి చక్కగా ఫ్లవర్స్ ని మంచిగా చూసుకుంటూ వాటిని పెంచుతాడు.